నమస్తే అండి. భారతీయ డిజిటల్ ప్రేక్షకులకి నా విషెస్ అండి. నేను డాక్టర్ కె సవితారాణి, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. ఇప్పుడు మనకి నవంబర్ వచ్చేసింది. నవంబర్, డిసెంబర్, జనవరిలో చాలా చలిగా ఉంటుంది. సో నాకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అది ఇప్పుడు ఈ చలిలో గర్భిణీ స్త్రీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటి, వాటికి మనం పాటించాల్సిన చిన్న చిన్న టిప్స్ ఏంటి, అవి నేను ఈరోజు చెప్తాను. ఫస్ట్ మొదటిగా ఏంటంటే, ఈ వాతావరణం చాలా చల్లగా అయిపోవడం మూలంగా మనకి ఈ గాలి కూడా పొడిబారిపోయి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి శరీరంలో అన్నిటికంటే పెద్ద ఆర్గన్ ఏంటంటే స్కిన్. సో ఈ స్కిన్ ప్రొటెక్షన్ అనేది ఎస్పెషల్లీ ఈ వింటర్లో చాలా ముఖ్యమండి. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు స్ట్రెచ్ మార్క్స్ రావడము, ఇచ్చింగ్ రావడము, దురద రావడము, ఈ పింపుల్స్ రావడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వింటర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మొదటిగా ఏంటంటే మనము హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి స్కిన్లో తేమదనం ఉంటుందో మన స్కిన్లో ఈ ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, స్ట్రెచ్ మార్క్స్ కానీ కొంచెం తక్కువగా ఉంటాయి. సో హైడ్రేషన్ మెయింటైన్ చేయాలంటే దాదాపు 4 నుంచి 5 లీటర్ల ద్రవ పదార్థాలు, అంటే వాటర్ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు చలికాలంలో మజ్జిగ తీసుకుంటే, కొబ్బరి బొండం తీసుకుంటే, చల్లనీరు తీసుకుంటే జలుబు వేస్తుంది. అట్లాంటిది ఏమి ఉండదు. కానీ మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి చల్ల వాటర్ బదులు మనము గోరువెచ్చని నీరు తీసుకోవడము, ఎస్పెషల్లీ మనకు ఈ మన తెలంగాణ సైడ్ అంబలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంబలు తాగొచ్చు, జావా తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, కొబ్బరి బొండం తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే వేడివేడి పాలల్లో కొంచెం అల్లం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని వేడి పాలు తాగినట్టయితే హెల్త్కి, మనకి ఇమ్యూనిటీ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ తక్కువగా ఉంటుంది, పాల మూలంగా కాల్షియం రావడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పూర్తిగా మనము ఒక 4 to 5 లీటర్స్ ద్రవ పదార్థం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ చలికాలంలో చాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చాలా వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు మన స్కిన్లో న్యాచురల్గా ఆయిల్ సెక్రెషన్ ఉంటుంది. ఎప్పుడైతే బాగా వేడి నీళ్ళతోని ఎక్కువగా సోప్ వాడినప్పుడు ఏమవుతుందంటే మన చర్మం పైన ఉండే ఆ ఆయిలీ లేయర్ అనేది వెళ్ళిపోతుంది. దాంతో కూడా స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. కాబట్టి బాగా వేడి నీళ్ళతో స్నానం చేయకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము, స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వాడుకోవడము. సో మాయిశ్చరైజర్ మనకి మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్స్ వాడుకోవచ్చు. కోకో బేస్ ఉండే, కోకో బటర్ పేస్ట్ ఉంటే మాయిశ్చరైజర్స్ కూడా బాగా పనిచేస్తాయి. అది కాదు, హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పండి అంటే, మనం స్నానం చేసిన వెంటనే ఇంకా కొంచెం తడిగా ఉన్నప్పుడే అంటే గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకోవడము. లేదు ఇంకా ఏదైనా ఇంకా బెటర్ మెథడ్ అంటే, ఈ మనకి బాదం ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్, తర్వాత కొంచెం దాంట్లో ఒక క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము కలిపి ఒంటికి పూసుకున్నట్టయితే మాయిశ్చర్ అనేది మన స్కిన్కి మెయింటైన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకా స్కిన్ ఇంకా గ్లో రావాలి అంటే ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఆ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మనం దాంట్లో మిక్స్ చేసుకుని పొట్టకి, బ్రెస్ట్కి, బ్యాక్కి, థైస్కి రాసుకున్నట్టయితే మనకి ఈ స్కిన్ ప్రొటెక్షన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ వింటర్లో ఒకసారి పెట్టుకుంటే సరిపోదు, కాబట్టి 2-3 టైమ్స్ పెట్టుకోవడము. ఆ నిప్పులు కూడా ఏమవుతుందంటే, ఈ చలికాలంలో నిప్పులు క్రాక్ అవ్వడము, లిప్స్ పగిలిపోవడము, అరిపాదాలు క్రాక్స్ రావడము. సో ఇవన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ మాయిశ్చరైజర్స్ అనేది, ఆయిల్స్ అనేది అప్లై చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే, ఈ సీజన్లో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే జలుబు, జ్వరాలు, ఇలాంటివి ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే, గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఈ చలికాలంలో క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడం, అంటే మాల్స్కి కానీ, సినిమా హాల్స్ కానీ వెళ్ళకపోవడం. సో దాంతో ఏంటంటే కొద్దిపాటి ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ యాంటీనేటల్ చెకప్స్ అయితే తప్పవు. సో ఎప్పుడైతే యాంటీనేటల్ చెకప్స్కి వస్తారో వాళ్ళు ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మాస్క్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఈ జలుబు, జ్వరాలు, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం. సెకండ్ ఏంటంటే, ఈ చల్లగాలితో వాళ్ళు బస్సులో వచ్చినప్పుడు కానీ, ఆటోలో వచ్చినప్పుడు కానీ, బైక్ పైన వచ్చినప్పుడు కానీ ఆ ముక్కు అనేది డ్రై అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మాస్క్ పెట్టడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ చేతులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత మటుకు మైల్డ్ సోప్తో వాష్ చేసుకోవడము, లేదు అనుకుంటే హ్యాండ్ శానిటైజర్ వాడుకోవడము.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ వింటర్లో స్కిన్ ప్రొటెక్షన్ కోసము మనం హైడ్రేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తాము, టెంపరేచర్ నుంచి తట్టుకోవడానికి క్లోతింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వేసుకునే బట్టలలో జాగ్రత్తలు తీసుకోవడం, నిండు బట్టలు వేసుకోవడము, నిండు చేతులు ఉన్న కాటన్ బట్టలు వేసుకుని దానిపైన స్వెటరు, స్కార్ఫ్, కాళ్ళకి సాక్స్, చేతులకు గ్లవ్ అట్లా వేసుకుని ఈ టెంపరేచర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో 14 వారాల నుంచి 34 వారాల మధ్యలో ఇస్తాం. ఈ ఫ్లూ వ్యాక్సిన్తో ఏంటంటే సీజనల్ ఫ్లూ నుంచి ఆ గర్భిణీ స్త్రీ రక్షించబడుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటుందో ఆ గర్భిణీ స్త్రీ యాంటీబాడీస్ తయారై అవి మాయ ద్వారా బేబీకి వెళ్ళి బేబీకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ పుడుతుందో బేబీ పుట్టినాక ఒక 5 to 6 months వరకు ఆ ఫ్లూ వ్యాక్సిన్ యొక్క ప్రభావం బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి, ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి అంటే ఎస్పెషల్లీ వింటర్లో ఈ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి మన శరీరం ఎక్కువ క్యాలరీస్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనకి చలికాలంలో బేబీ యొక్క గ్రోత్ తక్కువ ఉండడం, ఉమ్మనీరు తక్కువ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సో మామూలుగానే గర్భిణీ స్త్రీకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఏంటి అంటే మనకి విటమిన్ సి ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు, అంటే డైలీ ఒక ఉసిరికాయ తిన్నా సరిపోతుంది, జామకాయ లేదు సంత్ర, నారింజ ఇలాంటివన్నీ మనం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం జామకాయలు తింటే జలుబు వస్తుంది కదా, ఉసిరికాయలు తింటే జలుబు వస్తుంది కదా, సంత్రాలు తింటే జలుబు వస్తుంది కదా. సో ఇవన్నీ అపోహలు మాత్రమే. సో వీటిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడైతే విటమిన్ సి శరీరానికి అడిక్వేట్గా ఉంటుందో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోగనిరోధక శక్తి పెరగాలి అంటే మనకి మినరల్స్, విటమిన్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్, మైక్రోన్యూట్రియంట్స్. సో అవి రావాలంటే ఏం తినాలి? ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకున్నట్టయితే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో మనకి రోగనిరోధక శక్తి పెంచే పదార్థాలతో పాటు పీచు పదార్థాలు కూడా ఉంటాయి. సో పీచు పదార్థాలు ఉంటాయి, రోగనిరోధక శక్తి పెంచే పదార్థాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా పనిచేస్తాయి. సో ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు విరోచనాలు కూడా ఫ్రీగా ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ ఉండాలి అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారం అంటే మటన్, చికెన్, ఎగ్స్, తర్వాత పప్పు ధాన్యాలు, తర్వాత ఇప్పుడు మనకి ఎస్పెషలీ చలికాలంలో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. సో మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్గా ఉండాలి అంటే మనకి శనగలు, బఠానీలు, బొబ్బెర్లు అవి ఉడకబెట్టుకొని తీసుకోవడం, మొలకెత్తి తీసుకొని వాటిలో స్నాక్ లాగా చేసుకొని తీసుకోవడం. ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి స్నాక్ లాగా పనికొస్తుంది, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఈ ఎనర్జీ ఎక్కువ స్పెండ్ అవుతుంది దేనికి? బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి. దానికోసమని కొద్దిపాటిగా ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ లైక్ బాదాం తీసుకోవడము, పిస్తా తీసుకోవడం. సో ఈ విధంగా మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆహారం ఎంత ఇంపార్టెంటో మనకి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే సరైన నిద్ర ఉంటుందో దాదాపు 8 నుంచి 10 గంటలు రెస్ట్ అనేది అవసరం. సో నైట్ పూట ఒక 8 hours, మధ్యాహ్నం పూట ఒక 2 hours రెస్ట్ తీసుకున్నట్టయితే మన బాడీలో ఈ రిపేర్ వర్క్ అని జరగడము, తర్వాత ఇమ్యూనిటీ పెరగడం ఉంటుంది. కాబట్టి ఆహారం ఎంత ఇంపార్టెంటో, వాటర్ ఎంత ఇంపార్టెంటో, నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ప్రశాంతంగా నిద్రపోవడము. అట్ ద సేమ్ టైం మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చలికాలంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మేడం చల్లగా ఉంది కదా, బయటికి వెళ్ళాలంటే వాకింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. సో మనకి అంటే నీరెండ ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చు. అట్లా కుదరదు అనుకుంటే ఇంట్లోనే మనము యోగా, తర్వాత యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ మినిమం 45 minutes, ½ an hour to 45 minutes చేసినట్టయితే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీతో పాటు స్కిన్ మాయిశ్చర్ మెయింటైన్ అవ్వడము, ఆక్సిజనేషన్ జరగడము, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఆహారంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాము కరెక్టే. బట్ పుట్టిన బిడ్డని ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. 9 నెలలు మనం జాగ్రత్తగా ఉండి
బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చలికాలం, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఈ పెద్దవాళ్ళకి ఉన్నట్టుగా థర్మల్ రెగ్యులేషన్, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది పుట్టిన నవజాత శిశువులకు ఉండదు. సో అది మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీని ఇప్పుడు మనం పొట్టలో ఉన్నప్పుడు ఎంత సెక్యూర్గా ఉంటుందో అంత సెక్యూర్గా బయటకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో బేబీకి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే రోగనిరోధక శక్తి, టెంపరేచర్ మెయింటైన్ చేయడము, తర్వాత పోషణ. సో ఈ 3 ఏ విధంగా ఇవ్వగలము అంటే పుట్టిన వెంటనే బేబీని గోరువెచ్చని లేకపోతే వామ్ క్లోతింగ్లో చుట్టి పెట్టేసుకోవాలి. తర్వాత చాలామంది బేబీకి ఉండే బేబీ క్లీన్ అవ్వలేదని పూర్తిగా క్లీన్ చేసేస్తూ ఉంటారు. కానీ బేబీ పుట్టగానే బేబీ పైన ఉండే ఒక జిగురు లాంటి పదార్థం, అంటే ఒక ఆయిల్ లాంటి పదార్థం ఉంటుంది. దాని యొక్క పర్పస్ ఏంటి అంటే అది స్కిన్కి ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేసి ఇమ్యూనిటీని కాపాడుతుంది, అంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం అది టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా పనికొస్తుంది. కాబట్టి అది పూర్తిగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అదే పుట్టగానే బేబీ నీట్గా లేదు అని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మనం అంటే బ్లడ్ అదేమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని బేబీ ఇమ్మీడియట్గా పుట్టిన వెంటనే బేబీ తల్లి పైన పడుకోబెట్టడము, లేదా తల్లి పక్కలో పడుకోబెట్టడము, లేదు అంటే వెంటనే నిండు చేతులు బట్టలు వేసి, తర్వాత కాళ్ళకి సాక్స్, చేతులకి గ్లవ్, నెత్తికి టోపీ పెట్టడం. వీటితో పాటు మనము వీటిపైన ఉలన్ వస్త్రాలు వేయాలి. ఫస్ట్ కాటన్ వేసి దానిపైన ఉలన్ వస్త్రాలు వేసి వెచ్చగా ఉంచాలి. తర్వాత బేబీ ఎప్పుడు కూడా మదర్ పక్కనే ఉండాలి. ఎప్పుడైతే బేబీ ముర్రు పాలు తాగుతుందో, ముర్రు పాలలో మనకి అది మన మొదటి వ్యాక్సిన్ లాగా మనం భావిస్తాం. దాంట్లో ఎంతో అంటే బేబీకి ఈ రోగనిరోధక శక్తి ఇవ్వడానికి అది బెస్ట్ వ్యాక్సిన్. సో పుట్టగానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము, ఆ ముర్రు పాలు తాగించడం. ఎప్పుడైతే బేబీ ఎక్కువగా మదర్ పక్కకు ఉంటుందో మదర్ యొక్క వెచ్చదనంతో బేబీ వెచ్చగా మెయింటైన్ అవుతుంది. సో బేబీకి వెచ్చదనం ఉంటుంది. తర్వాత బేబీ ఎప్పుడైతే తల్లి దగ్గర ఉంటుందో ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది బేబీకి. తర్వాత ఈ ముర్రు పాల మూలంగా న్యూట్రిషన్ ప్లస్ వాళ్ళకి ఈ రోగనిరోధక శక్తి వస్తుంది. తర్వాత ఇప్పుడు చాలామందికి అంటే సరైన టెక్నిక్ తెలియక చాలామంది ఎండకు చూపిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో బేబీని ఎండకు చూపించడం అనేది చాలా రిస్కీ అన్నట్టు. అంటే అది ఎండకి ఏ టైంలో చూపించాలి, ఎంత టెంపరేచర్లో చూపించాలి అనే పూర్తి అవగాహన లేకుండా పిల్లల్ని బట్టలు తీసేసి ఎండకు చూపించడం అనేది అస్సలు అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే పిల్లలు బాడీ ఈ టెంపరేచర్స్ని తట్టుకోలేవు. ఒక్కొక్కసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది చల్లగాలికి ఎక్స్పోజ్ చేసినప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చల్ల వాతావరణం ఉన్నప్పుడు బేబీని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎప్పుడు బేబీ బయటకు వచ్చినా సరే పూర్తి కవరింగ్తో 2 లేయర్ల బట్టలు కంపల్సరీ ఉండాలి బేబీకి. సెకండ్ ఏంటంటే మనము బేబీని వచ్చిన వాళ్ళ చేతులలో పెట్టడము అలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఇంకొకటి చాలామంది అడుగుతూ ఉంటారు, 9 months పడ్డాయి మేడం, చాలా ఇబ్బంది అవుతుంది, పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, లేవడానికి ఇబ్బంది అవుతుంది, ఆయాసంగా ఉంది, డెలివరీ చేసేని నొప్పి వస్తుంది. దయచేసి పిల్లల్ని 9 months కంప్లీట్ అవ్వకుండా డెలివరీ కోసం వెళ్ళకండి. ఎందుకు అంటే ఈ 9th monthలో బేబీ యొక్క అవయవాల పరిపూర్ణత జరుగుతుంది. ఇప్పుడు మనం వింటర్లో మనకి బేబీకి ఈ థర్మల్ రెగ్యులేషన్, టెంపరేచర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా 9th monthలో జరుగుతాయి. ఎప్పుడైతే పూర్తిగా నెల నిండిన బేబీలో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది, బ్రౌన్ ఫ్యాట్ అని. ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఈ టెంపరేచర్ చేంజెస్ని నుంచి బేబీని సంరక్షిస్తుంది. కాబట్టి నెలలు నిండకుండా డెలివరీ దయచేసి అడగద్దు. సో ఎప్పుడైతే నెలలు నిండిన బేబీ ఉంటుందో లంగ్ మెచ్యూరిటీ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, థర్మల్ రెగ్యులేషన్ బాగుంటుంది, బేబీ ఐక్యూ బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి డెలివరీలు నార్మల్గా సిజేరియన్ పక్కన పెట్టండి, పూర్తి నెలలు నిండే వరకు బేబీని పొట్టలో ఉండనియండి.